హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము కాలీఫ్లవర్ దమ్ బిర్యానీ చేసుకుందాము. అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దాము. నేను కాలీఫ్లవర్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మంచిగా. అంటే ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ముందు నేను హాట్ వాటర్లో వేసుకుంటాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి కాలీఫ్లవర్ వేసేసుకుంటాను. ఒక 2 minutes. ఈ స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ అంతా తీసేసుకుందాం. మళ్ళీ ఇదే గిన్నెలో ఈ కాలీఫ్లవర్ వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. ఇందులో మనం కారం వేసుకుందాం, అలానే సాల్ట్, కొంచెం గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 కప్పు పెరుగు, చాప్ చేసిన పుదీనా, కొత్తిమీర. ఇది బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. నేను వాటర్ పెట్టేసినాను ఎసరు కోసం. అందులో హోల్ మసాలా వేసేసినాను. 2 బిర్యానీ ఆకులు, కొంచెం పువ్వు, 3 పచ్చిమిర్చి, రైస్కి కొంచెం సాల్ట్. వాటర్ మరిగినాయండి. నేను బియ్యం 1 గంట ముందు కడిగి పెట్టుకున్నాను. ఈ ఎసర్లో బియ్యం వేసుకున్నాం కదా, ఒక 80% ఉడకనిద్దాం రైస్ని. రైస్ కూడా ఉడికిందంటే 80% ఉడికింది. ఇది పక్కన పెట్టేసుకున్నాను. నేను కాలీఫ్లవర్కి మసాలా కలిపినాం కదా, ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుంటాను. స్ట్రైనర్తో తీసుకొని వేసుకుందాం. ఒకసారి వేసుకున్నాం కదా, కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం, ఫ్రైడ్ ఆనియన్, మళ్ళీ ఇలా వేసుకుందాం. 1 లేయర్ రైస్, మళ్ళీ ఆనియన్ వేసుకుందాం. మొత్తం రైస్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఫ్రైడ్ ఆనియన్ వేసుకుందాం. పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం, హోమ్ మేడ్ నెయ్యి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాం. పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ పర్ఫెక్ట్గా ఉడికింది. అసలు చికెన్ దమ్ బిర్యానీ కన్నా కూడా వెజిటేరియన్స్కి ఇది నా
నాన్ వెజ్ బిర్యానీ లాగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్